కన్నడలో నేర్చుకోమని చెప్పావు కదా. ఎవరమ్మా సాండ్రా? వసంతినే. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు కానీ తర్వాత అతనికి పడాల్సిన పనిష్మెంట్ పడింది అనుకో. తర్వాత మళ్ళీ కవర్ డ్రైవ్ చేసావు అంటే వాసంతి కంటే నువ్వు బెటర్ గా ఆలోచిస్తావు అనుకో. అది కాదు, అలా కవర్ చేసారా? సూపర్ చేసినట్టుగా అనిపించింది. సో ఆ మూమెంట్ లో చెప్పాను నేను. 7 వీక్స్ నుంచి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని ఎవరిని జడ్జ్ చేయకుండా మమ్మల్ని ఎందుకు జడ్జ్ చేస్తున్నారు? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? ఎందుకురా బాయ్ మీకు బతుకు? చల్. నా పోస్టర్ చూసి నీకేమనిపిస్తుంది? సరిపోద్దా ఇంకొద్దిగా ఇవ్వాలి యాటిట్యూడ్ చాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు నీతో ఒక్క అన్నట్టు దీనికి నాకు ఏమీ సంబంధం లేదు సార్. నీకు ఉంది ఆగు. రే కృష్ణ నీకుందిరా, నీకు లేదా? మహేష్ సాండ్రా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మిమ్మల్ని? స్ట్రెంత్ వైజ్ వాళ్ళకంటే మేము కొంచెం తక్కువ ఉన్నాము. అప్పుడు నువ్వేం చెప్పావు? అంటే అది రామ్ ఓడిపోతే బాధపడొద్దు, ఓదార్చడానికి నేనున్నాను అని చెప్పాను సార్. ఎవరోడి పేరు? మేమే సార్. రూల్ చేంజ్ అయింది ఏంటంటే ఇప్పుడు పక్కన వాళ్ళ దగ్గర నుంచి థ్రెడ్ తీసుకోవచ్చు అన్న థింగ్ వచ్చింది. స్టార్టింగ్ రూల్ చెప్పుండుంటే మా స్ట్రాటజీ వేరేలా వేసుకునే. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా. సింగిల్ రోప్ తెచ్చుకోవాలన్న రూల్ ఉంది సార్. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నటరాజ్ మాస్టర్ దగ్గర నుంచి 4-5 ఒకేసారి తెచ్చుకున్నారు. ఒక రోపే తీసుకురావాలి. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. తెచ్చుకోవడం అది రూల్ కాదు. అవును, మొత్తం ఒకసారి తెచ్చినప్పుడు మీకు రూల్ బ్రేక్ చేశారు అనిపించింది కదా? అనిపించిందా? అవును సార్. మరి మీరు వెళ్ళి ఇంకో రోప్ తెచ్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? రోప్ అంటై చేసాం. పెండులం తీసింది మేము, కింద పెట్టింది మా కోసం. అవును, అదే నేను తీసుకొచ్చి- మరి అదే మీరు ఎందుకు మరి తీసుకెళ్లారు కదా, అది రూల్ ఉందా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఫార్వర్డ్ బట్ నేను బ్లాంక్ అయిపోయి ఇంకా మేబీ నా చేతులతో నేనే వదిలేసుకున్నాను సార్. విచ్ ఐ అంటే నాకు ఇంకా నచ్చలేదు. ఎట్లా వదులుతావు ఆటని? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు సడన్ గా ఒక చిన్న యాటిట్యూడ్ వచ్చి సర్కాజం వచ్చేసి అవతల వాళ్ళని ఏంటి చెప్పు. భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. మీరు బయటకు వెళ్ళిపోతారు అన్నట్టుగా కూడా మాట్లాడావు ఒక స్టేజ్ లో నువ్వు. అంటే ఎక్కడో వాళ్ళ విన్నింగ్ మీ మైండ్ లో చాలా డిస్టర్బెన్స్ అనిపించింది నాకు. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్. మనం అవి పట్టించుకోవద్దు. రాగానే నాకు లవ్ గురు 2 చైర్లు కావాలి అన్న వీక్లింగ్ కి. అవును సార్. ఒకరినే కదా చెప్పమన్నారు. అంటే ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్.